పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ నాయకులను తన దగ్గరికి రమ్మంటున్నాడు. మరోవైపు అసలు పిఠాపురంలో పోటీ చేస్తాను, లేదంటే కాకినాడ ఎంపీగా నన్ను ఆహ్వానిస్తే వెళ్తానన్నాడు. అసలు ఎదమిద్దంగా లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఏ రకంగా చూడొచ్చు పవన్ కళ్యాణ్? అదేనండి, ఇప్పుడు రాజకీయాల్లో అమెచ్యూర్ పొలిటీషియన్ అని అంటారు చూసారా, ఆ రకంగా మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా మరి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈయన 10 సంవత్సరాలు రాజకీయాల్లో ఏదో మార్పు తీసుకొస్తారని చెప్పే కదా ఎంతోమంది ప్రజలు కొంతమంది ఓట్లు వేస్తూ ఉన్నారు. గతంలో 6% ఓట్ షేర్ వచ్చింది జనసేన పార్టీకి. ఒకసారి వారు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు చేతనంటే మనము రాజకీయాల్లోకి దేనికి వచ్చాము? ప్రజలకు మంచి చేయడానికి, అంతేగాని చంద్రబాబు నాయుడిని అందలం ఎక్కించడానికి కాదు కదా. ఇవాళ ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు? పిఠాపురంలో గీత గారిని, అదేవిధంగా చలమల శెట్టి సునీల్ అన్నని, వీళ్ళిద్దరినీ కూడా మీరు గతంలో ప్రజారాజ్యంలో ఉన్నారు కదా, ఇప్పుడు మా పార్టీలోకి వచ్చేయండి అని చెప్తాను. అంటే వాళ్ళు పోటీదారులండి. పోటీదారులను తీసుకురావడం అంటే భయంతో రమ్మంటున్నావా? మరి అసలు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా ఎట్లా మాట్లాడతారండి? సామాజిక వర్గానికి పరిమితం అయ్యాడు, తన సామాజిక వర్గం తన దగ్గరికి వచ్చేమని చెప్పే ప్రయత్నం అది. ఇప్పుడు సామాజిక వర్గం కూడా వాళ్ళు ఏం న్యాయం చేశారండి? ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి న్యాయం చేశారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశము, ఈ కూటమి ఉంది. ఇప్పుడు కాకినాడ పార్లమెంటే ఉందండి. ఇవాళ మేము 6 అసెంబ్లీ స్థానాలు కాపు సామాజిక వర్గానికి మేము ఇచ్చాం. ఒక ఎంపీ కూడా మేమే ఇస్తూ ఉన్నాం. మరి వాళ్ళు కూటమి మరి కాపు సామాజిక వర్గానికి ఏం న్యాయం చేశారు? అదే అసలు ఒకసారి ఆయన అవగాహన చేసుకోవాలి. రెండోది, మనం కులంకైనా న్యాయం చేసామా? లేదు. మరి ఎవరికి న్యాయం చేసాం? న్యాయం చేసిందల్లా ఒకరికే, చంద్రబాబు నాయుడు. ఆయన తప్పితే ఇంకెవరు కనబట్టలేదు. ఒకసారి మరి వారికి ఓటు వేసే వాళ్ళ అభిమానులు కానీ, వారి సామాజిక వర్గాన్ని కానీ ఒకసారి ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాం. పాపం మంచోడే, కానీ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ రాజకీయాల్లో లేవు. సినిమాల్లో మంచి పెద్ద స్టార్ అయితే కావచ్చు, కాకపోతే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రతిదీ జవాబీదారీతనం ఉండాలి. ఇప్పుడు నేను కూడా ఒక యూత్ లీడర్గా పనిచేసిన తర్వాత జగనన్న నాకు ఎంపీ అవకాశం ఇచ్చారు, ప్రజలు ఎన్నుకున్నారు. అదే రకంగా మనము పరివర్తన చెందిన నాయకుడి కిందన వ్యవహరిస్తే ప్రజలు కూడా ఆదరిస్తారు. లేకపోతే ఏమవుతామండి? ఇంకో ప్రధానమైన విషయం, పిఠాపురం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన వర్మ తన సీటును త్యాగం చేస్తే పవన్ కళ్యాణ్ అక్కడ నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు నేను కాకినాడ పార్లమెంట్కి వెళ్తే అసెంబ్లీ స్థానానికి తాను పెట్టిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ ప్రజెంట్గా ఆయన పోటీ చేస్తాడని చెప్పడం అంటే ఏ రకంగా చూడొచ్చు? ఒక వ్యక్తి ఒక పార్టీకి సంబంధించి త్యాగం చేస్తే తనకు సంబంధించిన మనిషిని పెట్టుకుంటారంటారు. అదేనండి, ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఏం ఒప్పందాలు జరిగినాయో అందరినీ ఏంటంటే ఎలా ఉందనంటే, చంద్రబాబు నాయుడు గారు వాడుకల్లో నెంబర్ 1, వాడేసి కరివేపాకులో తీసి అవతల పాడేస్తాడు. అదే రకంగా అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ఆయన ఎవడో ఉన్నాడు, మేము ఇద్దరం స్వాపింగ్ చేసుకుంటామని అంటున్నాడు. మరి ఇంక నేనేం చెప్పనండి. నేను ఇందాక అన్నాను కదా, మరి మెచ్యూరిటీ లెవెల్స్ రాజకీయాల్లో పరివర్తన చెందలేదని నేను భావిస్తాను. పవన్ కళ్యాణ్ ప్రదర్శించే ఇమ్మెచ్యూర్ పాలిటిక్స్కి నిదర్శనమే పిఠాపురంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలని ఎంపీ మార్గాన్ భరతరామ్ చెప్తున్నారు. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ పనిచేసేది కేవలం చంద్రబాబు కోసమే తప్ప జనం కోసం కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.